నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. దొంగిలకూడదు. ప్రార్థన చేసుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడనన్నావు, నీకు అనేక వందనాలు. శ్రేష్టమైన నీ మాటలు మేము వినిచి ఉండగా దేవా, నీ వాక్కు మా జీవితంలో ఫలింపచేయండి. నీ ఆజ్ఞల్ని మేము ఎరిగి దేవా మా జీవితాల్ని సరిచేసుకోగల ధన్యత దయచి, నీ ఆజ్ఞలు ఎరుగుట ద్వారా నీ హృదయమును ఎరిగిన వారముగా, నీ పరిశుద్ధతను ఎరిగిన వారముగా మమ్మల్ని దీవించుము దేవా. నీకిష్టమైన బిడ్డలుగా మేము జీవించుటకు దేవా ఈ ఆజ్ఞలు మా జీవితానికి అనుగ్రహించచ్చు. నీకు వందనాలు. ఈ ఆజ్ఞలను బట్టి నీ మనసు ఎరిగిన వారమై హృదయానుసారముగా జీవించే జీవితము, నీ హృదయానుసారముగా జీవించే జీవితం మాకు అలవర్చమని నీ ఆత్మ ద్వారా ఈ వాక్యం వినుటకును, మా హృదయ పలక మీద ముద్రించుకున్నట్టుకును, ఆ ప్రకారం జీవించుటకును సహాయం చేయమని వాక్యమై దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి జీవించగల ధన్యత మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనందరం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యము చాలా ప్రశస్తమైంది. దేవుని ఆజ్ఞలు మన జీవితానికి వెలుగుగా ఉన్నాయి. అనేక ఆజ్ఞలు ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నాం. 7 ఆజ్ఞలు, ఇది 8వ ఆజ్ఞ. దొంగిలకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, దొంగతనము చాలా భయంకరమైన పాపం. హైగా రాశారు, పాపావృత్తిని మానుకునమనే కీర్తనలో, దొంగ బుద్ధి చెరకు దారి చూపును, అంగీకరింపరు ఆత్మ బంధువులే. దొంగ బుద్ధి నిన్ను చెరలోకి తీసుకెళ్తుంది, ఖైదు చేయిస్తుంది. నీ సొంత వారే ఈ లక్షణాలను బట్టి నిన్ను అంగీకరించలేరు. చక్కని సారాంశము మన తండ్రి గారు రాశారు. కాబట్టి ఈ ఆజ్ఞ చాలా ప్రధానమైంది. ఈ ఆజ్ఞ మనం ఎందుకు పాటించాలి, ఈ ఆజ్ఞను దేవుడు ఎందుకు ఇచ్చాడు మనం అర్థం చేసుకోవాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, ఈ ఆజ్ఞ సరిగ్గా పాటించే సమాజము స్థిరంగా ఉంటుంది, అస్థిరత పోతుంది. ఏ సమాజంలో దోపిడీతనం ఉందో ఆ సమాజము స్థిరంగా ఉండదు. సమాజంలో స్థిరత్వాన్ని అందిస్తుంది ఈ ఆజ్ఞ. రెండో విషయం ఏమిటంటే, ఈ ఆజ్ఞను సరిగ్గా పాటిస్తే ఒకరి వ్యక్తిగత ఆస్తి పట్ల, సంపద ఎడల మనం గౌరవం కలిగి ఉండడం నేర్చుకుంటాం. గమనించండి, ఎదుటివాడిని గౌరవించడం అంటే వ్యక్తిని మాత్రమే కాదు, వారి ఆస్తిని కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలి. ఒకటి వ్యక్తిగత సంపద ఎడల మనము గౌరవ బుద్ధి కలిగి ఉండాలి. రెండోది ఇది, ఒకటి సమాజం స్థిరంగా ఉంటుంది. ఈ ఆజ్ఞను సరిగ్గా పాటిస్తే ఒకరి వ్యక్తిగత ఆస్తి పట్ల మనకి గౌరవం పెరుగుతుంది. మూడవది, మనుషుల్లో నిజాయితీ పెరుగుతుంది. ఈ ఆజ్ఞ సరిగ్గా పాటిస్తే ఏం పెరుగుతుంది? నిజాయితీగా బ్రతుకుతారు, కృషి చేస్తారు, పని చేస్తారు. అలాగే పొదుపుగా ఉంటారు. ఎలా ఉంటారు? పొదుపును ప్రోత్సహిస్తుంది ఈ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ సరిగ్గా పాటిస్తే ఇవన్నీ జరుగుతాయి. సమాజంలో స్థిరత్వం వస్తుంది, ఒకని వ్యక్తిగత సంపద ఎడల గౌరవం కలిగి ఉంటాం.
నిజాయితీగా బ్రతుకుతాం, కృషి చేస్తాం, పని చేస్తాము, పొదుపుగా ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇతరుల ఆస్తిని గౌరవించే లక్షణం దొంగతనానికి వ్యతిరేకమైనది. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ సమాజం ఈ దొంగతనాన్ని ప్రోత్సహిస్తుందో అలాంటి సమాజం యొక్క మనుగడ, ఉనికి ఎక్కువ కాలం ఉండదు. దేవుని బిడ్డలారా, నీ ఆస్తిని నా ఆస్తిని నువ్వు తేలిగ్గా తీసుకొని ఆ తప్పిదానికి శిక్షను తప్పించుకునే విధానము సమాజంలో ఉంటే మనం ఎప్పటికీ కూడా స్నేహితులుగా బ్రతకలేం, శత్రువులుగా ఉంటాం. ఒకడిని నమ్మలేం. ఎదుటివాడిని అనుమానంగా చూస్తాం, ఎదుటివాడు మనల్ని అనుమానంగా చూస్తాడు. అలాగే ఒకరి నుండి ఒకరు దొంగిలించే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వెప్పుడు దొరికితే నేనెప్పుడు దొంగిలిస్తానా, నేనెప్పుడు దొరికితే నువ్వెప్పుడు దొంగిలిస్తావు అని చూస్తూ ఉంటాం. కాబట్టి గమనించండి, మనము ఈ ఆజ్ఞను సక్రమంగా పాటించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఈ 8వ ఆజ్ఞ ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతుందో ఆ కుటుంబము కానీ, ఆ దేశము కానీ, ఆ నగరం కానీ, ఆ జాతి కానీ ఎక్కువ కాలం జీవించలేవు. ఎక్కడైతే ఈ దొంగతనాలు, దోపిడీతనాన్ని యథేచ్ఛగా ఏ సమాజంలో జరుగుతుందో దానికి ఎక్కడైతే అడ్డుకట్ట వేయబడదో, ఎక్కడైతే గమనించండి ఈ దొంగలు స్వైర విహారం చేస్తూ ఉంటారు, అలాంటి సమాజం మనుగడ ముందుకు సాగదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలా రకాల దొంగతనాలు వచ్చాయి. ఒకప్పుడు కొన్ని రకాలు ఉండేవి, ఇప్పుడు రకరకాల దొంగతనాలు. గమనించండి, అనేక రకాలుగా దోపిడీ జరుగుతుంది. బ్యాంకుల్లో, మన అకౌంట్లలో సొమ్ము దోపిడీ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అనేక మంది దొంగలు ఫోన్లో నుంచి ఫోన్ చేస్తున్నారు, పాస్వర్డ్లు అడుగుతున్నారు, తెలియక చెప్తే మన సొమ్ము మాయమైపోతుంది. గమనించిన అనేకమైన దోపిడీలు ప్రపంచంలో చూస్తున్నాం, రోజు రోజుకి పుట్టుకొస్తున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 8వ ఆజ్ఞ చాలా ఎక్కువగా ఉల్లంఘింపబడుతుంది ఈ రోజుల్లో. కాబట్టి మన దేశంలో, మన ప్రపంచంలో, మన నగరాల్లో ఈ దొంగతనం అనేది దీనికి ఎంత మాత్రం అదుపు లేకుండా జరుగుతుంది గనక మనము రాత్రులు తలుపులు వేసి పడుకుంటున్నాం, తాళాలు వేసుకుని వెళుతున్నాం, సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. కారణం ఏంటి? దొంగతనం. దేవుని బిడ్డలారా గమనించండి, అందుకనే భద్రత పెంచుతున్నాం, వాచ్మ్యాన్లు పెట్టుకుంటున్నాం, కాపుదల కొరకు ప్రయాసపడుతున్నాం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళ కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞగా మనం చూస్తాం. అయితే ఈ ఆజ్ఞ దగ్గర మనం నిలబడినప్పుడు మనం అనుకోవచ్చు, ఏ ఆజ్ఞ అయినా నేను ఉల్లంఘించవచ్చు, కానీ ఈ ఆజ్ఞకు నాకు ఎంత మాత్రం వర్తించదు అనుకోవచ్చు, నేనెంత మాత్రం దొంగని కాను అనుకోవచ్చు. దేవుని బిడ్డలను గమనించండి, కానీ ఈ దొంగతనమును లోతుగా మనం ఎరిగినట్లయితే దేవుని బిడ్డలారా గమనించండి, మనందరం అన్ని విధాలుగా దొంగలుగానే నిలబడతాం. ఈ దినపు ఈ వాక్యపు అద్దములో మనల్ని మనం చూసుకుంటే నువ్వెంత మాత్రం ఇంతవరకు నేను చాలా యథార్థవంతుడని అనుకునే నీవు దొంగగా కనబడతావు. కాబట్టి గమనించండి, ఈరోజు దొంగతనం గురించి ఎన్ని రకాల దొంగతనాలు చూద్దాం. 5 రకాల దొంగతనాలు ఉన్నాయి. ఎన్ని రకాల? 5 రకాలు. ఒక్కొక్క దొంగతనాన్ని దగ్గర మనల్ని మనం చూసుకుందాం. దేవుడు నిజంగా నేను దొంగనా కాదా అనేది కదా, నిజంగా నేను దొంగనా కాదా? దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞ నాకు వర్తిస్తుందా? ఈ ఆజ్ఞను నేను ఎప్పుడైనా ఉల్లంఘించానా అంటే ఈ 5 రకాల దొంగతనాలు చూసిన తర్వాత మనము చివరిగా చెప్పాలి, నేను దొంగనా కాదా అనేది. మొదటిగా సమయపు దొంగ. చెప్పండి, ఏం దొంగ? సమయపు దొంగ. గమనించండి, ఈ దొంగతనం ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు, అత్యంత విలువైనది ఏదంటే సమయం. ఇది తిరిగి రానిది.
ఇది పునరుద్ధరించబడనిది సమయం. సమయం చాలా విలువైందే కదా, విలువైంది. ఒకసారి పోయిన తర్వాత తిరిగి రాదు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఇది ఎంత మాత్రం పునరావృతం అవ్వదు, ఎగిరిపోతుంది సమయం మన మీద నుంచి. సమయం ఏమవుతుంది? ఎగిరిపోతుంది. నువ్వు ఉపయోగించుకున్నావా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా జారిపోతుంది నీ చేతుల నుంచి. నువ్వు జ్ఞానం కలిగిన వాడవైతే వాడుకుంటావు, అజ్ఞానివైతే చేజార్చుకుంటావు, వృధా చేసుకుంటావు. సమయం ఎవరి కొరకు ఎదురు చూడదు. 3 విషయాలు. సమయం ఎవరి కొరకు ఎదురు చూడదు, సమయం ఎవరి కొరకు ఆగదు, సమయం ఎవరి కొరకు నిమ్మళించదు. సమయం ఎప్పుడు ఎవరి కొరకు ఎదురు చూడదు, వెయిట్ చేయదు. సమయం నీ కొరకు ఆగదు, స్తంభించదు. సమయం నిమ్మళించదు కూడా. కొంచెం నెమ్మదిగా జరిగితే బాగుండు టైం అనుకుంటే టైం ఏమవుదో, నెమ్మళించదు, స్లో అవ్వదు టైం. గమనించండి. కాబట్టి సమయం అలాంటిది, అది దాటిపోతుంది అంతే. సమయము దాటిపోతుంది. అదొక ప్రవాహం లాంటిది, అదొక గొప్ప నీళ్ల ప్రవాహంలాగా వెళ్ళిపోతుందంతే. నువ్వు ఆపలేవు, నువ్వు ఆగలేవు. ఈ సమయం అలాగ వెళ్ళిపోతుంది. సమయంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోతూ చూడండి, కొన్ని వస్తువులు నీటిలో కొట్టుకుంటా కొన్ని చోట్ల సుడిగండల్లోకి లోపలికి లాగేసుకుంటుంది, మళ్ళీ కనబడదు ఆ వస్తువు. మనం కూడా అంతే, ఇందులో కొట్టుకెళ్తున్నా ఒకరోజు ఈ సమయం మనల్ని మింగేస్తుంది, అంతే, మాయమైపోతాం. సమయం మనల్ని తీసుకెళ్ళిపోతుంది. కొంతకాలం కనబడతాం, పలానా సంవత్సరంలో నుంచి పలానా సంవత్సరం వరకు కనబడ్డావు, పలానా సంవత్సరంలో మాయమైపోయావు. కాలం వెళ్ళిపోతుంది, ఇంకా ఆగిందా? నువ్వు మాయమైపోయావు అంతే. కాబట్టి గమనించండి, సమయం గడిచినప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం అంతే, సమయంతో పాటు. కాబట్టి సమయం చాలా విలువైంది, వేగంగా వెళ్ళిపోతుంది. అది ఆగదు, నెమ్మళించదు, ఎదురు చూడదు, తిరిగి పొందలేవు. దేవుని బిడ్డలారా, కాబట్టి సమయం చాలా ప్రాముఖ్యమైంది. సమయపు దొంగలు ఎవరు ఈరోజు చెప్పుకుందాం. సమయం గురించి చెప్పుకున్నాం. సమయపు దొంగలు ఎవరు సమయం యొక్క దొంగలు? దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఒకరికి పలానా సమయానికి నేను రమ్మన్నారు, వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నువ్వు వెళ్ళలేదంటే అవతల వాళ్ళ సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. నీ అపాయింట్మెంట్కి నువ్వు అందుకోలే, నువ్వు కలుస్తానన్న సమయానికి కలవలే. వాళ్ళు ఎదురు చూశారు, 5 నిమిషాలు ఎదురు చూసారా, 5 నిమిషాలు నువ్వు దొంగిలించావు. అరగంట ఎదురు చూసారా, అరగంట దొంగిలించావు. అవతల వారి విలువైన సమయాన్ని ఏం చేస్తున్నావు? దొంగిలిస్తున్నావు. ఇంకా గమనించండి, ఎవరి దొంగలు? ఈ సమయపు దొంగలు ఎవరు? పని ఉదయం 9 గంటలకు వెళ్ళాలి, 10 గంటలకు వెళ్ళావా, నువ్వెవరివే? సమయపు దొంగవే. నువ్వెవరివే? 9ంటికి వెళ్ళాల్సింది అక్కడ ఎప్పుడు వెళ్ళా? 10 గంటలకు వెళ్ళావు, సమయపు దొంగవే. గమనించండి, నువ్వు 1 గంటకు దిగాలి భోజనాన్ని, 12ంటికి దిగిపోయావు, నువ్వెవరివే? సమయపు దొంగవే కదా. మధ్యలో ఒక 5 నిమిషాలు టీ తాగొస్తానని వెళ్ళి అరగంట గడిపేసా, నువ్వెవరివే? చెప్పాలి మీరు. సమయపు దొంగలమే. దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్త. నువ్వు వెళ్ళేటప్పుడు గంట ఆలస్యంగా వెళ్ళావు, ఇంటికి వచ్చేటప్పుడు గంట ముందు వచ్చేసావు, నువ్వెవరివే? సమయపు దొంగవే. దేవుని బిడ్డలారా, ఉద్యోగం చేయడం మానేసి గడియారం వైపు చూస్తున్నావు, నువ్వెవరివే? పని చేయడం మానేసి ఏం చూస్తున్నా? గడియారం వైపు చూస్తున్నా, సమయపు దొంగవే. పనికి వెళ్ళా, ఫోన్ పట్టు కూర్చున్నావు, మధ్యలో ఫోన్ మాట్లాడుతున్నావు, మధ్యలో ఈ పని చేసుకుంటున్నా, నువ్వెవరివే? సమయపు దొంగవే. ఎవరి సమయాన్ని దొంగిలిస్తున్నావు? నీ యజమాని సమయాన్ని. దేవుని బిడ్డలారా, నువ్వు దొంగిలిస్తున్నావు. వాక్యం వింటున్న వాళ్ళరా, మన దేశము
మన ప్రాంతము, మన మనుషులు సమయపు దొంగలుగా ఉన్నారా లేదా? 10 గంటలకి కార్యక్రమం అన్నాం అనుకోండి, 11 గంటలకు వచ్చారు. ఇండియన్ టైమింగ్స్ అండి అంటారు కదా. ఏ టైమింగ్? గంట ఆలస్యంగా. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, సమయపు దొంగలం మనము. వాక్యం వింటున్న వాళ్ళరా, జాగ్రత్త గమనించండి. ఎదుటివాడు మన కొరకు సమయం కేటాయించాడు, షెడ్యూల్ చేసుకున్నాడు, తన క్రమాన్ని, తన సమయాన్ని నీకు వెచ్చించాడు. దాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నా, దొంగిలిస్తున్నా. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, జాగ్రత్త గమనించండి. మనము సమావేశాలకు ఆలస్యంగా వస్తున్నాం. నీకు తెలుసు ఆ సమయానికి చేరుకోలేవని, కానీ ముందుగానే వచ్చేస్తాను, అలాగే వచ్చేస్తాను అంటున్నా. నువ్వు తెలిసి దొంగవే. నువ్వు మోసం చేస్తున్నావు. దేవుని బిడ్డల సమావేశాలకు ఆలస్యం, మందిర కార్యక్రమాలకు ఆలస్యం. మందిర కార్యక్రమాల సమయానికి వచ్చేస్తామా లేదా? దేవుని బిడ్డలు గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళ కార్యక్రమాలకు ఆలస్యం. మనం వాగ్దానం చేసి నిలబెట్టుకోవడంలో ఆలస్యం. వాగ్దానం చేసి నిలబెట్టుకోవడంలో ఆలస్యం. మనమందరము దొంగలమే. ఏ దొంగలం? అందరు చెప్పాలి. సమయపు దొంగలం. దేవుని బిడ్డలను గమనించిన సమయాన్ని దొంగిలిస్తున్నాను. మన నినాదం ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నినాదం ఏంటంటే, తక్కువ చేయి ఎక్కువ జీతం పొందు. పని తక్కువ చేయి ఎక్కువ జీతం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా భయంకరమైన పాపం. సమయాన్ని దొంగిలించడం నేరమో. అది ఎందుకంటే ఎప్పటికీ తిరిగి రాదు. నిన్న అరగంట దొంగిలించాం, ఈరోజు రెట్టింపు ఇవ్వగలవా? నిన్న సమయం వెళ్ళిపోయిన సమయం వెనక్కి వస్తుందా? తిరిగి ఇవ్వలేనిది నువ్వు దోచుకుంటున్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, దొంగిలించిన సమయాన్ని నువ్వెంత మాత్రం భర్తీ చేయలేవు, నువ్వెంత మాత్రం తిరిగి ఇవ్వలేవు. మామూలుది కాదు నువ్వు దోచుకుంటుంది, అది వెనక్కి రాంది దోచుకుంటున్నావు అంతే. కాబట్టి గమనించండి, మొదటి దొంగ ఏం దొంగ? ఇప్పుడు చెప్పండి, మనము ఈ లెక్కలోకి వస్తామా? చెప్పాలి. రెండోదిగా జాగ్రత్తగా గమనించండి. రెండో దొంగ ఎవరు? ఇతరుల గురించి చెడు వ్యాపింప చేసే దొంగ. ఇతరుల కొరకు. ఇందులో దొంగతనం ఏముందండి అనుకోవచ్చు. గమనించండి, ఈ దొంగ ఇతడు ఎందుకు దొంగ అంటే, ఎదుటివాడి మంచి పేరు దొంగిలిస్తున్నాడు. ఎదుటివాడి మంచి పేరు. నువ్వు ఇతరులకి చెడుగా ఎవరి గురించైనా చెప్తున్నావు, నువ్వు దొంగవే. అతనుకున్న మంచి పేరును దొంగిలిస్తున్నావు. అది ఎంత పాపమో. ఇది మరే దొంగతనం కంటే పెద్ద దొంగతనం. నువ్వు డబ్బులు ఎత్తుకుపోయినా బాధపడవేమో. గమనించండి, ఏం ఎత్తుకుపోయినా బాధపడవు, కానీ నీ మంచి పేరు ఎవడైనా ఎత్తుకుపోతే చాలా బాధ. అది అన్నిటికంటే తీరని అన్యాయం. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చాలాసార్లు అలవోకగా ఈ దొంగతనం చేస్తాం, అలవాటుగా చేస్తాం. ఎప్పుడైనా మనం చెప్పుకుంటాం చక్కగా కూర్చొని, మీరు విన్నారా, ఇది తెలిసిందా అని మొదలు పెట్టారా? దేని గురించి? ఎదుటివాడి గురించి. దేవుని బిడ్డ, వాళ్ళిద్దరు విడిపోతున్నారని నీకు తెలుసా? గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఆమె డబ్బులు ఇవ్వదని నాకు తెలుసు అన్నవా? గమనించండి, అతను అనారోగ్యంగా ఉన్నాడని చెప్పడా? బహుశా నేను పందెం వేస్తున్నాడు, ఇంటికాడ ఆడుకుంటూ ఉంటాడు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. ఆమె పలానా వాడు ఉద్యోగం ఊడిపోవాలి, అప్పుడు కానీ బుద్ధి తెచ్చుకోడు, దొంగతనం చేస్తున్నావు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, వాళ్ళ పిల్లలు అస్సలు మంచోళ్ళు కాదు, జైల్లో తేలుతారు చివరికి అన్నవా? వాక్యం వింటున్న వాళ్ళరా, ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి, చాలాసార్లు కొనసాగుతూనే ఉంటాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి, ఇది ఎంత చెడ్డ లక్షణం. దొంగిలించుట. ఏం దొంగిలించుట? మంచి పేరు. ఇది ప్రతి చోట ఉంది, మందిరాల్లో కూడా ఉంది కదా. చక్కగా ప్రార్థనను కూడుకుంటా ఏం చెప్పుకుంటా, ఆవిడ ఎలా అంట, ఆయన ఎలా అంట, పాస్టర్ గారు ఎలా అంట, చక్కగా
ఎక్కడికో ప్రార్థనకి వెళ్తున్నా, ట్రైన్కి వెళ్తున్నా, స్టేషన్లో కూర్చున్నా, ఏం మాట్లాడుకున్నా? దేవుని విషయాలు చెప్పుకున్నావా? వాక్యం గురించి చెప్పుకున్నావా? లేదు, వాళ్ళ గురించి ఇలా అంట. ట్రైన్లో కూర్చొని ఏం చెప్పుకుంటున్నా? ఎంత చక్కని అవకాశం కదా, మీరు ట్రైన్లో వెళ్తున్నారు ఎక్కడికో ప్రార్థనకి, వెళ్ళేది మంచి కార్యం. వెళ్ళేటప్పుడు నోట్లో గమనించండి, అపవిత్రం చేసుకుని వెళ్ళొచ్చా? నువ్వు దారిలో వెళుతున్నావు, చక్కగా చాలామంది అన్యులు దొరుకుతారు, చక్కగా వాళ్ళకి సువార్త చెప్పొచ్చు, మంచి అవకాశం. దుర్వినియోగం చేసుకుంటున్నావు. పాటలు పాడొచ్చు, దేవుని మహింపరచొచ్చు, ఆ ట్రైన్లో దుర్వినియోగం చేసుకుంటున్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మనము ఇతరుల మంచి పేరు దొంగిలిస్తాం. వాక్యం వింటున్న వాళ్ళ ఇది చాలా పెద్ద పాపము. ఇది ప్రతి చోట ఉన్న పాపం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది ఇలా చేసేవారు చాలా పెద్ద నేరస్తులు. వేరొకరి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు దోషివని గుర్తించుకో. దేవుడు నిన్ను ఎంత మాత్రం నిరపరాధిగా ఎంచడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం తక్కువ నేరస్తులము కాదు. అది కూడా చాలామంది పాపం ఎక్కడ చేస్తారు తెలుసా? స్వయంగా దేవుని మందిరములో నువ్వు ఉన్న స్థలాన్ని అపవిత్రం చేస్తున్నావు. చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు నీ ఉన్న స్థలాన్ని ఏం చేస్తున్నావు? గమనించండి, దేవుడు ఊరికినే చెప్పలే, ఇది ప్రార్థనా స్థలం. మీరేం చేశారు? దొంగల గుహగా చేశారు. మీరు దొంగల గుహగా చేశారు అన్నప్పుడు నువ్వు కూడా లెక్కలోకి వస్తావు. జాగ్రత్త. కూర్చొని ఎదుటివాడి గురించి, ఎదుటివాడి చెడ్డ పేరు, ఎదుటివాడి మంచి పేరు చెడగొడుతున్నప్పుడు నువ్వు కూడా దొంగల గుహగా చేసేసావు. దేన్ని? మందిరాన్ని దొంగల గుహగా చేయడమే కాదు, నువ్వు కూడా అది కూడా ఎవరి మీద మాట్లాడుకుంటున్నా? స్వయంగా దేవుని బిడ్డల గురించి. దేవుని ఇంటిలో ఎవరి మీద? దేవుని బిడ్డల మీదే దాడి చేస్తున్నా. దేవుడు వింటున్నాడని భయం లేదు నీకు? చెడుగా మాట్లాడుతున్నావు. దేవుని బిడ్డలారా, ఇది ఎదుటివాడి చెడ్డ పేరును దొంగిలించుటే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది స్వయంగా దేవుని మందిరములో చేస్తున్నామో, దేవుని బిడ్డల మీద చేస్తున్నామో, దేవుడు కోపించడా? కోపిస్తాడు. మీ జీవితం ఎంత అధ్వాన్నంగా అయిపోతుందో నువ్వు తెలుసుకో. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ప్రసిద్ధమైన ఒక రచయిత, గమనించండి, షేక్స్పియర్ ఒక నాటకం, ఒథెల్లో అని ఒక నాటకంలో ఇలా చెప్తాడు. ఏమనంటే, జాగ్రత్త గమనించండి, నా పర్స్ దొంగిలించిన వాడు చెత్తను దొంగిలించాడు. అందులో ఏమీ లేదు. డబ్బులు దొంగిలించిన అందులో ఏమీ లేదు. కానీ నా నుండి నా మంచి పేరును కొల్లగొట్టినవాడు తన్ను సంపన్నం చేయని దాన్ని నా నుండి దోచుకుంటున్నాడు. నా పర్సు ఎత్తుకుపోయాడు. నీకు డబ్బులు వస్తాయి, పర్సులు ఏమున్నాయి? డబ్బులు వస్తాయి, నువ్వు కొంచెం లాభం పొందుకుంటావు. కానీ నా పేరు ఎత్తుకుపోతే నువ్వు ఏం సంపాదించుకుంటా? పర్సు ఎత్తుకుపోతే డబ్బులన్నా లాభం వచ్చాయి. ఎదుటివాడి పేరును చెడగొడితే నువ్వు లాభించిందేముంది? నీకు కలిసి వచ్చిందేముంది అందులో? నీకు ఇక్కడ ఆయన అంటాడు, నిన్ను సంపన్నం చేయని దాన్ని దోచుకుంటున్నావు. నిన్నెంత మాత్రం సంపన్నం చేయని దాన్ని దోచుకుంటున్నావు. నిజంగా నువ్వు దోచుకున్నది నిజంగా నన్ను పేదవాడిని చేస్తుంది. నా పేరు దోచుకున్నావా? నేను డబ్బులు పోగొట్టుకున్న పేదవాడిని అవునేమో, పేరు పోగొట్టుకుంటే చాలా పేదవాడిని చేస్తుంది అన్నాడు. నిజమే కదా? జాగ్రత్త. మనం ఇతరుల గురించి మాట్లాడినప్పుడు నువ్వు దొంగవే, గజ దొంగవే, డబ్బులు ఎత్తుకుపోయేవాడి కంటే ఘోరమైన దొంగవే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, రోమా పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో దీని గురించి చెప్తూ, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండ్రెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. ఎలాంటి పాపాలతో దీన్ని పోల్చాడు చూడండి. గమనించండి, ఎలాంటి వారట?
అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డమాటిని కల్పించువారు, తల్లిదండ్రులకి అవిధేయులు, ఇలాంటి పాపాల్లో మొదటి పాపం ఏదంటే కొండెగాండ్రులు. మొదటి పాపం ఏది? ఎలాంటి వాటితో పోల్చబడింది ఈ పాప? భయంకరమైన పాపాలతో పోల్చబడింది. కొండెగాండ్రు, కొండెములు చెప్పుకునేవారు, ఎదుటివాడి పేరు దొంగిలించేవారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా భయంకరమైన పాపం. వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నువ్వు ఒక్కసారి పరీక్షించుకో, ఈ వరుసలోకి నేనేమైనా వస్తానా? ఒక పరీక్ష పెట్టుకోండి. ఈ వారం మీకు బాగా తెలిసిన ముగ్గురు దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి, నాకు ఇతరుల మీద చెడ్డగా చెప్పే అలవాటు ఏమన్నా ఉందా? నా మాటలు ఎప్పుడైనా అలాంటివి వచ్చినావని నీకు బాగా దగ్గరగా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ముగ్గురిని అడగండి. ఈ వారంలో నువ్వేంటో నీకు తెలిసిపోద్ది. నీ మాట నిన్ను ఆశ్చర్యపోద్ది. నిజంగా యథార్థంగా చెప్పమనండి మీతో. గమనించండి, మనం ఏంటో మనకు తెలిసిపోద్ది. చాలాసార్లు ఎదుటివాడి పేరు దొంగిలించాం మనం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎదుటివాడికి హాని తలపెట్టాం, పేరు దొంగిలించాం. గమనించండి. కాబట్టి ఇది రెండోది. ఒకటి సమయపు దొంగలు, రెండు గమనించండి మంచి పేరును దొంగిలించే దొంగలు, మంచి పేరును దొంగిలించే దొంగలు. మూడోది మోసం చేసే దొంగలు. ఎలాంటి దొంగలు? మోసం చేసే. గమనించండి, ఎదుటివాడి పవిత్రతను పాడు చేసేవాడు. ఒక యవ్వన కన్యక పవిత్రతను దొంగిలించేవారు. దేవుని బిడ్డలారా గమనించండి, వేరొకరి భార్యను దొంగిలించేవాడు, వారికి ఉన్న చక్కని ప్రేమను దొంగిలించేవారు, మోసం చేసే దొంగలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎదుటివాడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వారి కుటుంబాన్ని పాడు చేసే దొంగలు. దేవుని బిడ్డలారా గమనించండి, తన స్నేహితుడిని చెడగొట్టే దొంగలు, అనైతికతలోకి నడిపించేవారు, వారికి ఉన్న వ్యసనాలకి వారికి కూడా నేర్పించేవారు. పర్లేదు, తాగు, ఏమవుతుంది, నువ్వు పెద్ద గొప్పవాడవా, ఒకసారి తాగు పర్లేదు, ఒకసారి సిగరెట్ తాగను, ఒకసారి అని అలవాటు చేసే దొంగలు. మోసం చేసే దొంగలు నీ పరిశుద్ధతను అపహరిస్తున్నారు, నీ నైతికతను పాడు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా అలాంటి స్నేహితులు, చెడు సహవాసాలకు అలవాటు చేసే స్నేహితులు, దేవుని బిడ్డలారా గమనించండి, వీళ్ళందరూ మోసం చేసే దొంగలే. ఇంకా మోసం చేసే దొంగలు ఇంకా దగ్గరగా ఉంటారు. మనం చూస్తే మన బిడ్డలు చెడ్డ మాటలను మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతున్నావా, ప్రోత్సహిస్తున్నావు, చెడగొడుతున్నావు, వాళ్ళ మంచి భవిష్యత్తును చెడగొడుతున్నావు, మోసం చేస్తున్నావు. అది పర్వాలేదు, ఆ చెడ్డ మాటలు గమనించండి, లేకపోతే కోపంగా, లేకపోతే అనకూడని మాటలు మాట్లాడుతుంటే నువ్వు మురిసిపోయి నవ్వుకున్నావా, అవి మంచి మాటలు అనుకొని వాళ్ళు నిజంగా వారి జీవితకాలం అంతా అవలంబిస్తారు. నువ్వు మోసం చేస్తున్నావు నీ బిడ్డల్ని, స్వయంగా నువ్వు మోసం చేసే దొంగవే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. సరైన మాదిరి చూపించని నాయకులు. గమనించండి, ఆ కుటుంబంలో కావచ్చు, నువ్వు త్రాగుతున్నావా, నీ బిడ్డలకు అది అంటుకుంటుందని తెలిసి, వారు నన్ను చూస్తున్నారని తెలిసి, వారు నన్ను వెంబడిస్తారని తెలిసి నువ్వు తప్పు త్రోవలో నడుస్తున్నావా, నువ్వు నీ బిడ్డల్ని మోసం చేస్తున్నావు స్వయంగా. దేవుని బిడ్డలారా గమనించండి, సరైన మాదిరి చూపించలేని నాయకులు, వారి జీవితముల ద్వారా వెనకున్న వారు నన్ను వెంబడిస్తారని ఎరగక. గమనించండి, నేను ఈరోజు వాక్యం వింటున్న నేను ఏది ఆశపడతానో నా వెనకున్నవారు అది ఆశపడతాను. నన్ను ఆదర్శంగా తీసుకున్నవారు చాలామంది ఉంటారు లోకంలో. నాయకులు కావచ్చు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళని వెంబడించేవాళ్ళు, వారిని ఖచ్చితంగా వారి అలవాట్లు వారు కూడా అందుకుంటారు. గమనించండి, ఒక నాయకుడు సిగరెట్ తాగాడా, వీళ్ళందరూ అదో స్టైల్ కింద తాగుతారు కదా. చాలామంది సినిమా హీరోలు చాలామందిని గమనించండి ప్రభావితం చేస్తూ ఉంటారు. వారి అనైతిక కార్యాలు వీరు వెంబడిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా వారి అలవాట్లు వీరు వెంబడిస్తారు. గమనించండి, వారు సరిగ్గా లేకపోతే వీరు వెంబడిస్తారు. జాగ్రత్త,
చాలామందిని నువ్వు మాదిరిగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నీ చెడు సహవాసాలు, నీ చెడు లక్షణాలు ద్వారా వారిని ప్రభావితం చేసి ఎంతోమందిని మోసం చేసిన వాడు అవుతావు. ఎంతోమందిని మోసం చేసిన వాడు అవుతావు. మోసం చేసే దొంగవు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగ అభ్యంతరపరచుకు. చాలామంది చక్కగా నీతిగా జీవిస్తున్న వారిని నువ్వు పాడు చేయకూడదు. అలాంటి వారికి ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనములో, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరుచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. చూడండి ఎంత కఠినంగా ఇక్కడ చెప్తున్నాడు. చక్కగా పరిశుద్ధంగా నడుస్తున్న వాడిని గమనించండి. వారు ఎవరైతే ఇలా ప్రభావితం చేసి చెడగొడతారో అలాంటి వాడి తలకి మెడకి గమనించండి తిరగట్రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. అంటే దానికంటే పెద్ద శిక్ష ఎదురు చూస్తుందని అర్థం. దానికంటే పెద్ద శిక్ష నరకంలో ఎదురు చూస్తుంది. దేవుని బిడ్డలారా, అతడు తిరగట్రాయి తలకు కట్టివేయబడి నీటిలో మునిగిపోతే ఎంత భయంకరమైన మరణం మరణిస్తాడో దానికంటే భయంకరమైన శిక్ష నరకంలో ఉందని అర్థం. అభ్యంతరపరిచేవాడు, అలా మోసం చేసే స్నేహితులు. మూడో రకం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఇది ఎన్నో రకం? 3. 1 సమయపు దొంగలు, 2 ఇతరుల మంచి పేరు దొంగిలించే దొంగలు, మోసం చేసే దొంగలు. దేవుని బిడ్డలారా ఇంకా 4వదిగా నిర్లక్ష్యముతో కూడిన దొంగలు. ఏం దొంగలు? నిర్లక్ష్యము. దేవుని బిడ్డలారా గమనించండి, ఉద్దేశపూర్వకంగా అతడు మోసం చేస్తాడు. నీవు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా గమనించండి, ఇంత వడ్డీకి తీసుకున్నా సమయానికి ఇవ్వలేదు, ఇస్తాంలే వాయ్ అన్నా అంటే నీకేం లేదు, నిర్లక్ష్యం ఉంది నీకు. నువ్వు దొంగవే. నువ్వు అనుకున్న సమయానికి ఇవ్వలేదు, అనుకున్న వడ్డీ ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, అనుకున్న విధంగా నువ్వు చేయలేదు, నువ్వు ఒక దొంగవే. నిర్లక్ష్యం ఎదుటి వాడికి నువ్వు విధేయతగా నువ్వు చెప్పింది వేరు, నీ యొక్క పరిస్థితులు చెప్పుకొని బ్రతిమలాడు. గమనించండి, అది వేరు. కానీ కొంతమంది చాలా బడాయిగా దేవుని వాక్యం బెదిరిస్తారు. కొన్నిసార్లు సహాయంకి వచ్చారు ఎదుటివాడు, నువ్వు జాలిపడిచ్చావు. దేవుని బిడ్డలారా నువ్వు సమయానికి ఇవ్వలేదు, నిర్లక్ష్యం ఎదుటివాడంటే అతని సొమ్మంటే నీకెంత మాత్రం విలువ లేదు. పుచ్చుకున్నప్పుడు మాట్లాడిన మాటలు ఇచ్చేటప్పుడు లేవు. నీకు నిర్లక్ష్యమా? ఏంటది? నిర్లక్ష్యమా? దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నిర్లక్ష్యపు దొంగ. అజాగ్రత్తగా ఉంటున్నావు. ఒకటి వస్తువు తీసుకున్నావు, దాన్ని సమయానికి అప్పచెప్పలే, దాన్ని సరిగ్గా అప్పచెప్పలే, నువ్వు నిర్లక్ష్యపు దొంగవే. నువ్వెవరివే? నిర్లక్ష్యం. దేవుని సంగం గమనించండి, ఈ విధమైన దొంగలు చిన్న పాపంలాగా అనిపించవచ్చు, కానీ ఇది పెద్ద పాపమే. దేవుని బిడ్డలారా గమనించండి, చిన్నదే కదా అనుకున్నావేమో, జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తాడు. కొన్నిసార్లు కొన్ని మోసాలు చేస్తారు. గమనించండి, వాక్యం వింటున్న వారు తూనిక రాళ్ళు. కొన్నిసార్లు కొంతమంది వ్యాపారంలో మోసం కదా. చాలామంది చెప్తారు, ఇలా మోసం చేయకపోతే వ్యాపారం చేయలేమండి. మోసం చేయకపోతే వ్యాపారం చేయగలం, కానీ నువ్వు ముందు పెట్టుకున్నావు కదా, ఎంత లాభం రాదంతే, అది కొంచెం తగ్గొచ్చు. దేవుని బిడ్డలను నువ్వు సరిగ్గా సక్రమంగా అనుకున్న కొలతతో, అనుకున్న ఖచ్చితంగా ఆ కొలత తీసిస్తే కొంచెమే లాభం రావచ్చు. నువ్వు అనుకున్నంత లాభం రాదు. అంత మాత్రం నువ్వు బ్రతకుండా ఉండవు. దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉన్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం బైబిల్ గ్రంథంలో దాదాపు పాత నిబంధనలు 5 చోట్ల చెప్పాడు నీ తూకం గురించి.
దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో తూకము గురించి 5 చోట్ల చెప్పండి, తూనిక రాళ్ళు గురించి. ఇప్పుడంటే మన తూనిక రాళ్ళు ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా, దానికి ఒక శాఖే ఉంటుంది గవర్నమెంట్లో. తూనిక రాళ్ళు, కొలతలు, తూనికల శాఖ, ఒక శాఖ ఉంటుంది. వీళ్ళు రాళ్ళన్నీ కూడా ముద్రేసి గవర్నమెంట్ వారే ఇస్తారు. అవి మిషన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ మిషన్స్ కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి, బయట కొనడానికి ఉండదు. కానీ ఆ కాలంలో అవన్నీ లేవు, ఈ రాళ్ళు లేవు. గమనించండి, ఇది 2 కేజీల బస్తా అన్నాడు అనుకోండి, అంతే. అది ఆడు ఎంత చెప్తే అంతే. ఎందుకంటే అప్పుడు ఈ నిబద్ధత లేదు. దేవుని వాక్యం కేజీన్నారంటే అది 2 కేజీలన్నా నువ్వు సరి చూసుకోవడానికి అక్కడ లేదు. అలా మోసం చేసే చాలా విధానాలు ఉండేవి. దేవుని బిడ్డలారా, అలా చేయడం దొంగతనమే. చాలాసార్లు మనం పెట్రోల్ పంపుల్లో చూస్తూ ఉంటాం, చక్కగా కొంతమంది గాలి కొడతారు, అది ఓపెన్ చేస్తే పెట్రోల్ రాదు, ఉట్టి గాలి వెళ్ళిపోతూ ఉంటుంది, మెషిన్ తిరిగిపోతూ ఉంటుంది. నువ్వు లీటర్ కొట్టించుకుంటే అది 30 లీటర్ వస్తుంది కొన్నిసార్లు. ఇవన్నీ కూడా అజాగ్రత్త పాపాలే, నిర్లక్ష్యము. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఇవన్నీ కూడా గొప్ప పాపముగా మనం చూస్తాం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని నమ్ముకున్న వారి చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా దేవుని చూపించాలి. దేవుని మందిరంలో ఖచ్చితంగా వస్తున్నాను, మోకాళ్ళ మీద ఉన్నాను, గమనించండి, ఎదుగో ఇలా ఉన్నానని చెప్పుకునేది కాదు భక్తి అంటే. నీ జీవితంలో చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా దేవుడు కనిపించాలి, చిన్న చిన్న సంగతుల్లో దేవుడు కనిపించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, చిన్న వివరాల్లో కూడా దేవుడు లేకపోతే నిజంగా నీ జీవితంలో దేవుడు లేనట్టే. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఇది 4వదిగా మనం చూస్తే నిర్లక్ష్యంతో కూడిన దొంగ. నిర్లక్ష్యంతో కూడిన దొంగ. కావాలని చేశానేంటి, అలా జరిగిపోయింది అంతే అన్నవా, నీ నిర్లక్ష్యపు మాట నేను దొంగగా చేస్తాను. దేవుడు అంత మాత్రం నిన్ను నిరపరాధిగా ఎంచడు. ఎన్ని చెప్పుకున్నాం? 1 సమయపు దొంగ, ఎదుటివాడి గౌరవాన్ని దొంగిలించే దొంగ, మోసం చేసే దొంగ, నిర్లక్ష్యపు దొంగ. 5వదిగా దేవునిని దొంగిలించే దొంగ. ఏ దొంగ? దేవుణ్ణి దొంగిలించగలమా అనుకోవచ్చు. మలాకీ గ్రంథం 3:8 మలాకీ 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పడజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది కూడా దేవుడు చెప్పింది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త. దేవుని దొంగిలించే దొంగ. ఏం దొంగ? వీళ్ళు అక్కడ దొరుకుతారు. ఈ దొంగలు గుళ్ళో దొరుకుతారు కదా, ఆదివారం రోజు దొరుకుతారు. ఏ దొంగల చెప్పాలి? దేవుని దొంగిలించే దొంగల. దేవుని బిడ్డలారా, ఇది నిజమే. దేవునికి చెందినది దేవునికి ఇవ్వడానికి నిరాకరించే వ్యక్తులు దోపిడీదారులే. 10వ భాగము నాదన్నాడు. నీకు 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయల్లో నీ 10 రూపాయలు దేవునికి ఇవ్వడం కాదు, దేవుడి 10 రూపాయలు దేవునికి ఇవ్వడం. ఎవరిది? చాలాసార్లు అపార్థం చేసుకుంటాం. 10వ భాగం నాదన్నాడు. నీ దగ్గరున్నా నాదే, నా దగ్గరున్నా నాదే అని అర్థం. నీ దగ్గరున్న 10వ భాగము దేవునిది. నువ్వెంతకాలం ఇవ్వకుండా ఉంటే అంతకాలం నువ్వు దొంగిలిస్తున్నట్లు లెక్క. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. దేవుని బిడ్డలారా, ఇతడు దోపిడీదారుడు అంటున్నాడు, నిన్ను దొంగ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే నీవు దేవుణ్ణి ఎరిగిన వాడవు, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివి. నీకున్న ఆశీర్వాదాలన్నిటికీ కారణం దేవుడు అని తెలుసు. నీకున్న ఆశీర్వాదాలన్నిటికీ కారణం దేవుడని తెలుసు.
దేవుని బిడ్డలారా గమనించి, నీకున్నదంతా దేవుని యొద్ద నుండి వచ్చిందని తెలుసు, అయినా ఇప్పటికీ దేవునికి ఇవ్వడానికి నిరాకరించే వ్యక్తి దొంగే. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు దేవునికి సంబంధించిన దాన్ని నీ కొరకు కూడగట్టుకుంటున్నా, దేవునికి సంబంధించిన దాన్ని నాదని కౌగిలించుకుంటున్నా, నువ్వు బెగబెడుతున్నా, గమనించండి, బుకాయిస్తున్నా ఇది నాదని. దేవుని బిడ్డలారా దాన్ని దాచిపెట్టుకుంటున్నా, నీ మేలు కొరకు వాడుకుంటున్నా. దేవుని బిడ్డలారా దశమ భాగము దొంగిలించి మళ్ళీ నీ ఎదుటి కానుక సంచి వచ్చినప్పుడు 10, 5 దాంట్లో వేసి, అది కూడా మనసు లేకుండా వేసి దేవుణ్ణి మోసం చేస్తున్నా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఈ దోపిడీదారుడు మనలో ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. దశమ భాగము గమనించండి, నువ్వు ఇస్తున్నావా దేవునికి? ఇవ్వకపోతే నువ్వు దొంగిలిస్తున్నావు. నువ్వు ఒక దొంగ అంటాడు. అది కూడా ఎవరి దగ్గర? స్వయంగా దేవునివే దొంగిలిస్తున్నావు. ఎవరివే? దేవునివే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న దేవునికి ఇవ్వవలసిన ప్రథమ ఫలములు కావచ్చు, ప్రతిష్టార్పణలు కావచ్చు, మొక్కుబళ్ళు కానుకలు కావచ్చు, నీ సమృద్ధిలో నుంచి నువ్వు దేవునికి ఇవ్వాల్సినవి నీ దగ్గర అట్టి పెట్టుకోవడం దొంగతనం చేయడమే. దేవుని బిడ్డలారా అందుకనే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దేన్ని చేసి? 10వ భాగము దేవునికి ఇచ్చి నన్ను శోధించిన, అప్పుడు పరీక్షించండి అంటున్నాడు. ఏం చేయాలా? పరీక్షించండి. ఈరోజు నీ ఇంటిలో పరిస్థితులు బాగోలేదా? ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావా? రుణ బాధలతో బాధపడుతున్నావా? దానికి కారణం ఇదే. ఏది? దేవునివి దేవునికి ఇవ్వకపోవడం. దేవుని బిడ్డలారా దేవుడు అంటే నాకు ఇచ్చి పరిశోధించు. దేవునివి దేవునికి ఇచ్చి పరీక్షించి. ఎవరిని పరీక్షిస్తా? దేవుని పరీక్షించు. అప్పుడు దేవుడు ఏమిస్తాడట? చదువుకుందాం. శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పటజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్వయంగా దేవుడు చెప్తున్నాడు. ఎలాగిస్తాడట? పటజాలంత విస్తారముగా ఆకాశపు వాకిండ్లను విప్పి నీకు కుమ్మరిస్తాడు దీవెనలు. ఏం చేస్తాడు? ఈరోజు అరకొరగా ఉందా నీ జీవితంలో? నిండుకొని ఉందా? నిండిపోకుండా ఖాళీ అయిపోయిందా? అట్టడుకు వెళ్ళిపోయిందా? గమనించండి, జాగ్రత్త. నువ్వు దేవునికి ఇచ్చుటలో వెనకంజ వేశావు. దేవునికి ఇస్తే ఆకాశవాక్యులను విప్పుతానంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు గొప్ప ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నావా? గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ దేవునికి ఇచ్చి పరీక్షించు. దేవునికి ఇచ్చి చూడు, దేవుడు దీవింపకపోతే చూడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడు. దేవుడు వాగ్దానం చేసింది నీకు అనుగ్రహిస్తాడో లేదో చూడు అంటున్నాడు. దేవుని దగ్గర దొంగిలించే దొంగగా మనం ముద్రింపబడకూడదు. ఇది 5వది, దేవునిని దొంగిలించే దొంగ. 5 రకాల దొంగతనాలు చెప్పుకున్నా. ఎన్ని? 1 సమయపు దొంగ, 2 ఇతరుల గౌరవాన్ని పేరును దొంగిలించే దొంగ, మోసం చేసే దొంగ, నిర్లక్ష్యం వహించే దొంగ, దేవునిని దొంగిలించే దొంగ. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు చెప్పండి, ఎన్నిటికి సరిపోతా? దాదాపు 5 మ్యాచ్ అవుతుంది కదా. మన ఫోటో ఎన్ని చోట్ల పెట్టచ్చు? పోలీస్ స్టేషన్లు ఏం పెడతారు? దొంగల ఫోటోలు పెడతారు. సమయపు దొంగ మన ఫోటోల్లో ఎవరిదన్నా తీసేచ్చా? లేదు. గమనించండి, గౌరవాన్ని దొంగిలించే దొంగల్లో ఉంటామా? అన్నిటిలోకి వస్తాం చివరి వరకు కూడా. కాబట్టి గమనించండి, మరి ఈ దొంగతనముకి దేవుడిస్తున్న నివారణ ఏంటి? దీన్ని ఎలా బయటపడాలి? ఈ ఆజ్ఞలు మనం వివరిస్తున్నప్పుడు మనల్ని ఎంతవరకు తప్పుపడుతుందే కాదు, దీనికి ఎలాంటి విడుదలిస్తుంది, నువ్వు ఎలాగ ఈ పాపము నుండి విడిపింపబడగలవు
అనేది కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ సమస్యనే చూపించదు, పరిష్కారం కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎలాంటి పరిష్కారం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. 3 విషయాలు చెప్తున్నాడు ఈ వచనంలో, జాగ్రత్తగా గమనించండి. 1 నిజాయితీ. 1 నిజాయితీ. ఏంటా నిజాయితీ? దొంగిలు వాడు ఇక దొంగలక, దొంగతనాన్ని ఆపు చేయి. ఏం చేస్తా? నీ పాపము నుండి బయటపడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఇంక దొంగతనం చేయకు, సమయం దొంగిలించకు, గౌరవాన్ని దొంగిలించకు, మోసపు దొంగగా ఉండకు, నిర్లక్ష్యపు దొంగగా ఉండకు, దేవుని దొంగగా ఉండకు. దొంగిలించడం మాను, నిజాయితీగా ఉండు. 2 అక్కరగనవానికి పంచిపెట్టు, దాతృత్వం కలిగి ఉండు. ఎలాంటి విధంగా ఉండాలి? దొంగవాడంటే ఎదుటివాడిది లాక్కునేవాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎదుటివాడికి పెట్టేవాడిగా ఉండాలి, ఎదుటివాడికి పెట్టే విధంగా మారాలి. దొంగలేయడం మాను. 2 దాతృత్వం కలిగి ఉండు, ఎదుటివాడికి ఇవ్వి, స్వార్థంగా నీ కొరకు కూర్చుకోకు. ఇప్పుడు ఏం చేయి? ఇవ్వు. 3 తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. నీ చేతులతో ఏం చేయి? మంచి పని. పని కూడా ఎలాంటి పని? బాంబులు చుట్టడమా, డ్రగ్స్ అమ్మడం, ఇవి కూడా పనులు, చెడ్డ పనులు అవి కదా. మోసం చేయడం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇవి కాదు, మంచి పని చేయొచ్చు, మంచి పని చేయొచ్చు కష్టపడవలను. పరిశ్రమ. నువ్వు కష్టపడాలి, నువ్వు శ్రమ పడాలి. 3 విషయాలు. 1 దొంగతనం చేయకు, 2 దాతృత్వం కలిగి ఉండు, 3 పని చేయి, నీ చేతులతో పని చేయి. ఈ 3 చేయగలిగితే చాలు, నీలో మార్పు వస్తుంది. దొంగతనం ఆపు, పని చేయడం మొదలుపెట్టు. తీసుకునే బదులు ఇవే. తీసుకునే బదులు దొంగ ఏం చేస్తాడు? తీసుకుంటాడు. దాతృత్వం కలిగిన వాడు ఇస్తాడు. ఇవ్వాలి. ఇప్పుడు ఈ పరివర్తన రావాలి. జక్కయ్య ఒక రకంగా దొంగ, సుంకర్లు దొంగలని పోల్చారు, ఎందుకంటే దోచుకునేవారు. ఈ జక్కయ్య అందరిది దోచుకున్నాడు. ఒకరోజు యేసయ్య ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు మారిపోయాడు. అతడు చెప్తున్నాడు, ప్రభా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 అంతలు ఇస్తాను. అంటే నేను అన్యాయం ఆపేస్తున్నాను ఇక్కడ అంటున్నాడు. నా ఆస్తులు సగము పేదలకు ఇస్తానంటున్నాడు. దాతృత్వం. అంతవరకు తన కోసం పోగేసుకున్నవాడు ఇప్పుడు అది పంచి పెడతానంటున్నాడు. ఏం చేస్తున్నాడు అన్నాడు? పంచి పెడతానంటున్నాడు. ఇది కాదా మార్పు? దేవుని బిడ్డలారా 3 విషయాలు చెయ్యి. 1 నువ్వు దొంగతనం ఆపు. 2 కష్టపడి నీ చేతులతో పని చేయి. నీ కష్టార్జితం నువ్వు తిను, నువ్వు శ్రమను తిను, నీతిగా బ్రతికి తిను, మంచి పని చేసి తిను. 3 దాతృత్వంగా ఉండు. నీది ఇతరులకు పంచిపెట్టు, ఎదుటివాడికి ఇవ్వి, మేలు చేయి. అయ్యగారు రాశారు, నీ ధనము నీదే కాదు, నేను కానీ దేహి అను వారిది కూడాను. నీ ధనము దేవుడిని ఒక్కడమే తింటామని పెట్టలే, అందులో కొంత నీ ఎదుట చేయి చాచేవాడికి నువ్వు ఇస్తామని కూడా ఇచ్చాడు నీకు. దేవుని బిడ్డలారా అది కూడా నాకే అని అందుకుంటావా? జాగ్రత్త, అది నీది కాదు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ లాక్కుకు నేను గాను దేహి అని వారు దాళ్ళకు కూడా ఇవే, అనేకులకు సహాయం చేయి. వాక్యం వింటున్న వాళ్ళ ఇది చాలా ప్రధానమైంది. దాతృత్వం కలిగి ఉండే, నీ కొరకు నువ్వు పోగేసుకోక. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ పాపానికి ప్రధాన కారణం ఏమిటంటే దేవుని మీద విశ్వాసం లేకపోవడం. దొంగతనం ఎందుకు చేస్తారు? దేవుని మీద నమ్మిక లేకే. ఎందుకంటే నా దగ్గరున్నది సరిపోదని భావించి దొంగతనం చేస్తారు. దొంగతనానికి కారణాలు ఏంటి? నా దగ్గర ఉన్నది నాకు సరిపోదు, నాకున్నది చాలు అనుకున్నవాడు దొంగతనం చేస్తాడా? చేయడు. తృప్తి చెందని వాడు దొంగతనం చేస్తాడు. మనం దొంగిలిస్తున్నాం ఎందుకంటే
ఇతరులది కూడా నాదే అని నువ్వు భావిస్తున్నావు గనక. దేవుని బిడ్డలారా, మనం దొంగిలిస్తున్నాం. ఎందుకంటే మనము గమనించండి, సంపాదించినవి మనకు కావాలనుకుంటున్నాం గనక. మనం కష్టపడకూడదు, కానీ ప్రతిఫలం కావాలనుకున్నాం గనక దొంగలం అవుతున్నాం. దేవుని బిడ్డలారా, మనము దొంగిలిస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తుకు భయపడి రేపు ఎలా ఉంటుందో అని ఈరోజు దొంగిలిస్తున్నాం. రేపటి దినం రేపు గురించి చింతిస్తుంది అన్నాడు. రేపటి దినపు బాధ్యత దేవుడు తీసుకుంటాడని తెలిసినప్పుడు ఈరోజు నువ్వు దొంగతనం చేయవు. అది కూడా అవిశ్వాసం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దొంగతనానికి ముఖ్యమైన ప్రేరణ అవిశ్వాసమే. ఎందుకు చేస్తాడు దొంగతనం? దేవుని మీద నమ్మిక లేక, దేవుడిని మనల్ని పట్టించుకోవడం అనుకున్నవాడు దొంగతనం చేస్తాడు. నా జీవితాన్ని నేనే ఉద్ధరించుకోవాలనుకున్నవాడు దొంగతనం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నేను త్వరగా ధనవంతుడిని అవ్వాలనుకున్నవాడు దొంగతనం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నా అవసరాలు నేనే తీర్చుకోవాలి, దేవుడు తీర్చడం అనుకున్నవాడు దొంగతనం చేస్తాడు. బైబిల్లో గొప్ప ఉదాహరణ ఉంది. యాకోబు అన్నగారి దీవెనలు దొంగిలించాడు కదా. ఏం చేశాడు? దొంగిలించాడు, మారు వేషం వేసుకెళ్ళి. ఎందుకు దొంగిలించాడు? దేవుడు చెప్పలేదా రిబ్కాకి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, దీవెన చిన్నవాడిదే. గమనించండి, దేవుని దృష్టిలో ఎవరికి రావాలి? యాకోబుకే రావాలి దీవెన. గమనించండి, కానీ కంగారు పడ్డాడు యాకోబు. దేవుడిస్తాడు, దేవుడే దీవింపజేస్తాడు. ఆ రోజు మోసం చేయకపోయినా, మారు వేషం వేసుకోకపోయినా గమనించండి, ఏశావుకు దక్కేది కాదు ఆ దీవెన, యాకోబుకే రావాలి. కానీ ఇదిగో దేవుడు త్వరగా పని చేయట్లేదు అనుకున్నాడు, నా పని నేనే చేసుకోవాలనుకున్నాడు. దేవుని చేతిలో ఉన్న పని తన చేతులకు తీసుకున్నాడు, దొంగగా మారాడు. ఎందుకు అవుతారు దొంగలు? గమనించండి, దేవుడు హెచ్చిస్తాడు అని నమ్మరు గనక. బైబిల్ గ్రంథం చెప్తుంది, తగు కాలమందు ఆయన హెచ్చించినట్లు ఆయన చేతి కింద దేన మనస్కులయుండి, తగు కాలమందు ఆయన హెచ్చించే వరకు ఎదురుచూడు. నువ్వు కంగారు పడకి, నీకు కంగారు పడి నీ జీవితాన్ని ఆపదలోకి తెచ్చుకో. యాకోబు కంగారు పడ్డాడు గనక, గమనించండి, దొంగిలించాడు గనక ఇప్పుడు గమనించండి, దానికి వెల చెల్లించడానికి మామగారింటికి వెళ్ళాడు. దొంగిలించాడు గనక దొంగిలింపబడ్డాడు. ఇక్కడ ఆశీర్వాదాలు దొంగిలిస్తే ఈయన కష్టాన్ని 20 ఏళ్ళు దోచుకున్నాడు మామగారు. గమనించండి, ఇతడు మోసం చేశాడు గనక అక్కడ మోసపోయాడు. గమనించండి, మోసగాడనే ముద్ర వేయించుకున్నాడు. కంగారు పడకపోతే ఇవన్నీ వచ్చేవి కావు. దొంగతనానికి మూల కారణం అవిశ్వాసం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేవుని సన్నిధిలో నిత్యమో విశ్వాసిగా ఉంటే దొంగగా ఉండవు. విశ్వాసంగా ఉంటే ఎలా ఉండవు? దొంగగా ఉండవు. దొంగిలించుకిప్పుడు ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, ఒక గొప్ప ధనవంతుడు. ఆయన పేరు జర్మన్. ఆయన ఒక షూ కంపెనీకి యజమాని. ఒక షూ కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ ఆయనకి. దేవుని బిడ్డలారా, గమనించండి, చాలా ధనవంతుడు ఆయన. గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారి పెద్ద పెద్ద సభలు, కొన్ని లక్షల మంది ఏకీభించే సభలన్నిటికీ ఆర్థికంగా చాలా సొమ్మిచ్చేవాడట. చాలా పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి దానికి ఈయన చాలా కోట్ల రూపాయలు ఇచ్చేవాడట. ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత తన సంస్థ దివాళా తీసింది, మొత్తం నష్టాలు పాలైపోయాడు. అప్పుడు ఆయన్ని కూర్చోబెట్టారు. ప్రెస్ వారు, విలేకరులు వచ్చి అడుగుతున్నారు, గమనించండి, ఈ డబ్బు ఇలాగా దేవుని కొరకు ఖర్చు పెట్టి చింతిస్తున్నారా? అవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఈరోజు పరిస్థితి ఇలా వచ్చేది కాదు కదా అంటే, దానికి ఆయన ఒక జవాబు చెప్పాడట. లేదు, నేను దేవునికి ఇచ్చి నేను పోగొట్టుకోలేదు, నా దగ్గర ఉంచుకొని పోగొట్టుకున్నాను. ఏదైతే దేవునికి ఇచ్చానో దానివల్ల నాకు నష్టం లేదు, ఏదైతే నా కోసం ఉంచుకున్నానో అదే నష్టపోయాను ఈరోజు అన్నట్టు. ఏది నష్టపోయాడు? నా కోసం ఉంచుకున్నదే నష్టపోయాను. దేవునికి ఇచ్చింది అలాగే ఉంది, ఒకరోజు దాన్ని స్వతంత్రించుకుంటాను, కానీ నా కోసం ఉంచుకున్నదే నేను నష్టపోయాను అన్నాడట. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు దేవునికి ఇచ్చి చెడిన మానవుడు లేడు. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టవా?
అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందుకని ప్రభు అన్నాడు, భూమి మీద మీ సొమ్ము కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెట్లు కొట్టేస్తాయి, దొంగలు ఎత్తుకుపోతారు. పరలోకంలో కూర్చుకోండి, అక్కడ దొంగలు ఎత్తుకుపోరు, చిమ్మెట్లు కొట్టవు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు గొప్ప సత్యం ఇదే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మీరు ఏదైనా దేవునికి ఇచ్చింది ఎప్పుడు కోల్పోరు. గమనించండి, మీరు పెట్టుబడి పెడుతున్నారు పరలోకంలో, కానీ మన కోసం ఉంచుకున్నదే కోల్పోతాం. ఏది కోల్పోతాం? నిజంగా ఏది మనం ఉంచుకోలేం తెలుసా? ఈ లోకంలో ప్రతిదీ మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది. ఈరోజు కాకపోయినా రేపు, ఈరోజు పోలేదాన్ని చేతులోంచి రేపు వాయిదా వేస్తామంతే. ఒకరోజు గమనించండి, ఏదో ఒక సమయంలో మన చేతుల నుంచి వెళ్ళిపోవాలి మనం పట్టుకున్నవే. చచ్చిపోయేటప్పుడైనా వదలాల్సిందే. బ్రతుకు కాలం అంతా ఇలా పట్టుకుని ఉన్నవా, చచ్చిపోయిన తర్వాత అయినా ఏం చేయాలా? నీ గుప్పులు వదలాలి. కాబట్టి ఏది గట్టిగా పట్టుకోక. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఏది భూమి మీద గట్టిగా పట్టుకోక. ఎంత గట్టిగా పట్టుకుంటే అంత బాధ వస్తుంది. గమనించండి, మీరు గేట్ని గట్టిగా పట్టుకోండి, మిమ్మల్ని లాక్కెళ్తే మీకే నొప్పి కదా. మీరు ఎంత గట్టిగా పట్టుకుంటే అంత నొప్పి. మీరు ఎంత వదులుగా పట్టుకుంటే, చెప్పాలి, ఎంత లూజ్గా పట్టుకుంటే అంత బాధ లేకుండా ఉంటారు కదా. ఒకరోజు దేవుడు నిన్ను బలవంతంగా లాక్కెళ్ళినా, నెమ్మదిగా నువ్వు ఇష్టంగా వచ్చినా, నువ్వు దాన్ని విడిచిపెట్టడానికి గట్టిగా ఎంత గట్టిగా పట్టుకుంటే అంత బాధ. అది డబ్బైనా, ఆస్తులైనా, పరువైనా, గమనించిన కుటుంబమైనా, బంధాలైనా, వేటిని గట్టిగా పట్టుకుంటావో వాటిని బలవంతంగా నువ్వు వాటి నుంచి దూరం అవుతున్నప్పుడు నీకు చాలా బాధ వస్తుంది. నీ చేతులు నొప్పి పెడతాయి. అప్పుడు నువ్వెంత లూజ్గా పట్టుకుంటే అంత బాధ లేకుండా వెళ్తావు కదా. గమనించండి, ఈ లోకంలో ప్రతిదీ ఒకరోజు మనం కోల్పోవాలి. అది ఏదో ఒకరోజు, ఈరోజు కాకపోయినా రేపైనా కోల్పోవాలి. కోల్పోవడం తథ్యం, కానీ ఈరోజో రేపో అది చనిపోయినప్పుడు మాత్రం నువ్వు తప్పనిసరిగా వదులుకోవాలి. నీకున్నదంతా పోగొట్టుకుంటావు, జాగ్రత్త. ఒక భక్తుడు అంటాడు, గమనించిన, ఒక మనిషి సార్థకత ఏంటో తెలుసా? తన జీవితకాలం అంతా సంపాదించుకున్నది మరణము తర్వాత కూడా తెచ్చుకోగలిగిన వాడే తన జీవితంలో నిజమైన ధనవంతుడు అన్నాడు. దేని తర్వాత? మరణం తర్వాత కూడా తనతో వచ్చేదే నిజమైన సంపాదన. మరణం దగ్గర అన్నీ వదిలిపెట్టి వచ్చేసేదే నీ జీవితం అంతా వ్యర్థపరుచుకున్న సంపాదన, నీతో రాని సంపాదన. నీ జీవితం సార్థకం కాదు, వ్యర్థం. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఏదో ఒకరోజు విడిచిపెట్టాలి. మనం ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు అలాగా మనము చాలాసార్లు శాశ్వతంగా ఉంచుకోవాలనుకుంటామా? ఉంచుకోలేవు. ఏదో రోజు చేయి జార్చుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు ఏది నీ కొరకు ఉంచుకుంటున్నావు అనేది నువ్వు చూసుకో. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. అయితే జాగ్రత్తగా గమనించండి. ప్రశ్న, ఎలాంటి దొంగను దేవుడు రక్షించగలడా? ఒకటి, దొంగతనము ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పుకున్నాను. రెండు, దొంగతనము నుండి మన మార్గం ఎలాగా తప్పించుకోవాలో మనం తెలుసుకున్నాం. ఒకటి, నువ్వు దొంగతనం వదలాలి. రెండు, గమనించండి, పుచ్చుకోవడం మానేసి ఇవ్వాలి, దాతృత్వం కలిగి ఉండాలి. మూడోది, కష్టపడాలి, నీ చేతులతో సంపాదించాలి. ఈ మూడిటి ద్వారా ఆ పెడ మార్గము నుండి తప్పించుకొని సక్రమమైన మార్గంలో వెళతాం. అంత మాత్రము నీ ఇదివరకు చేసిన దొంగతనాలన్నిటిని బట్టి నీ బురిది పోద్దా? గమనించండి, యేసు ప్రభువే ఒక దొంగను క్షమించి పరలోకానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని దొంగోడని పిలుస్తున్నా కదా. ఏమని పిలుస్తున్నా? మనం పేరు మార్చలే. ఎవరతడు? కుడివైపునున్న దొంగ. మరి మన పేరు ఎలా పోవాలా? మనము దొంగలమే. మరి ఎలా పోతుంది అంటే, దొంగను ప్రభువే రక్షించగలడు. ఎవరు రక్షిస్తారు? ప్రభువే రక్షిస్తుంది. గమనించండి, ఆయన సిలువ వేయబడ్డాడు. యెషయా గ్రంథము గమనించండి, యెషయా గ్రంథంలో చెప్తాడు, ఆయన అతిక్రమం చేయవారితో ఎంచబడిన వాడు ఆయన. 53:12 చెప్తాడు, ఆయన అతిక్రమం చేయవారిలో ఎంచబడి దొంగలతో సమానంగా దొంగగా సిలువ వేయబడ్డాడు. ఎందుకు అంటే దొంగలను రక్షించడానికి. కుడివైపున ఉన్న దొంగను ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకెళ్ళాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. ఎవరు తీసుకెళ్లారా? ప్రభువే తీసుకెళ్ళాడు.
దొంగను తీసుకెళ్ళాడు పరలోకానికి. ఎంత ధన్యుడు. ఒక భక్తుడు అంటాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత పరదేశంలో ఒక్కొక్కడి రికార్డు రాస్తుందంట దేవదూత. ఈ దొంగడు వచ్చి నిలబడ్డాడట. ఇప్పుడు బాప్తిసం పొందావు అన్నట్ట. అబ్బే అదేంటన్నట్ట. ఏ సంఘం నుంచి వచ్చావు అన్నట్ట. అది కూడా తెలీదు అన్నట్ట. గమనించండి. దశమ భాగం ఇచ్చావా అన్నట్ట. లేదు, అది కూడా నాకు తెలియదు అన్నట్ట. గమనించండి, అన్నీ చాలా పెద్ద క్వశ్చన్, 100 క్వశ్చన్లు వేసాడు. ఏది లేదంటున్నాడు, లేదంటున్నాడు. మరి అలా కూర్చో ఇక్కడికి అంటే, నా పక్కన ఒకడు సిలువ వేయబడ్డాడు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు, ఇక్కడికి వచ్చేసాను అన్నట్ట. ఏమన్నాడు? నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు, ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు. అంతే. దేవుని బిడ్డలారా, ఒక్కడ చాలు. దేవుని బిడ్డలారా, మనలాంటి దొంగలకు కూడా ఒక్కడ చాలు. గమనించండి, ఆ దొంగ ఎలాగైతే యేసుని ఆశ్రయించి దొరైపోయాడో, మనం కూడా ప్రభుని ఆశ్రయించాలి. మనం క్షమింపబడగలమో రక్షింపబడగలమో దానికి రుజువు కుడివైపున ఉన్న దొంగ. ఎక్కడికి వెళ్ళాడు? పరలో. ఆశ్రయించగలిగితే, ప్రార్థించగలిగితే భయంకరమైన దొంగకైనా క్షమాపణ వస్తుంది అని చెప్తుంది బైబిల్ గ్రంథము. ఆశ్రయించకపోతే పక్కనున్న యేసు పక్క నుండి జారిపోయాడు నరకానికి. ఎడమ వైపునున్న దొంగ ఎక్కడున్నాడు? కుడి వైపునున్న దొంగ ఎంత దూరంలో ఉన్నాడు? ఎడమ వైపునున్న దొంగ అంత దూరంలో ఉన్నాడు. పక్కన లోకరక్షకుణ్ణి, లోకరక్షణ సంపాదిస్తున్న సమయంలోనే పక్క నుండి జారిపోయాడు నరకంలోకి. ఈరోజు నువ్వు ఆశ్రయించు ప్రభుని. నీ అపరాధములు ఒప్పుకో. మన అపరాధములు ఒప్పుకుందాం, దొంగలు మనం ఒప్పుకుందాం. గమనించండి, మన మార్గాన్ని దిద్దుకుందాం, సరిచేసుకుందాం. మనం పెడ మార్గాల్ని సరిచేసుకుందాం. ఈ ఆజ్ఞకు విరోధమైన పాపాలు చేయకుండా జాగ్రత్త పడదాం. మనం చేసిన, ఇంతవరకు చేసిన ఈ దొంగతనాలు, సమయపు దొంగతనాలు, పరువు దొంగతనాలు, మోసపు దొంగతనాలు, నిర్లక్ష్యపు దొంగతనాలు, దేవుని దగ్గర దొంగిలించిన వీటన్నిటిని బట్టి క్షమాపణ పొందుదాం. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర క్షమాపణ పొంది పరలోకానికి చేద్దాం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి, ప్రేమ స్వరూపుడ, మహోన్నతుడని కొందనాలు. ఈ దినము నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడిన తండ్రి, నీకు అనేక వందనాలు దేవా. ఎన్నో విధములుగా మేము దొంగలముగా నీ వాక్యములో సత్యాన్ని బయలుపరిచావు, నీకు వందనాలు. ఇంతవరకు భ్రమలో ఉన్నాం దేవా, ఇంతవరకు మోసపోయాం ప్రభా, క్షమించు. సత్యాన్ని చూపించిన తండ్రి, దిద్దుకునే అవకాశం ఇచ్చావు, క్షమాపణ ఇస్తున్నావు. మాలాంటి దొంగలను అంగీకరిస్తున్నావు, స్వీకరిస్తున్నావు, మోక్షానికి చేరుస్తున్నావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. దీవించుము. నీ వాక్యము ద్వారా మేమందరము శుద్ధీకరింపబడగల ధన్యత దయచేయి. నీ వాక్యం అనే ఉదక స్నానముతో కడిగివే మా జీవితాల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. కృప చూపించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.